హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రావణి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఈరోజు మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలామంది పేరెంట్స్కి ఎగ్స్, నాన్ వెజ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలనేది డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్స్ గురించి చూద్దాము. ఎగ్స్ 6 months తర్వాత స్టార్ట్ చేసేయచ్చు. అది కూడా ఫస్ట్ ఎగ్ యోక్తో స్టార్ట్ చేయాలి. ఎగ్ యోక్ కంప్లీట్గా బాయిల్ చేసి ఒక 1/3 నుంచి 1/2 స్పూన్ వరకు మనం ఫస్ట్ పెట్టి చూడాలి. దాని తర్వాత 2 to 3 days ఎగ్ యోకే కంప్లీట్గా పెట్టి చూస్తూ ఎలర్జీస్ కోసం ఏమన్నా డెవలప్ చేస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు బాగానే ఉంటే కనుక కంటిన్యూ చేయొచ్చు. ఏమైనా ఎలర్జీస్ డెవలప్ అయితే కనుక దాన్ని స్టాప్ చేయాలి. సో ఫస్ట్ 6 to 8 months అప్పుడు ఎగ్ యోక్ మాత్రమే పెట్టాలి. ఆఫ్టర్ 8 months మనం ఎగ్ యోక్తో పాటు ఎగ్ వైట్ కూడా పెట్టచ్చు. ఎగ్ యోక్ ప్లస్ ఎగ్ వైట్ మనం ఒక 1/2 స్పూన్ నుంచి ఒక 1/2 బాయిల్డ్ ఎగ్ వరకు పెట్టుకోవచ్చు 8 to 9 months వాళ్ళకి. దెన్ 9 to 12 months వాళ్ళకి 1/2 బాయిల్డ్ ఎగ్ అంటే 1/2 ఎగ్ నుంచి ఫుల్ ఎగ్ వరకు కంప్లీట్గా బాయిల్ చేయాలి, కంప్లీట్గా కుక్ చేసే పెట్టాలి. సో దెన్ నెక్స్ట్ నాన్ వెజ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలంటే చికెన్ కానీ ఫిష్ కానీ ఆర్ ప్రాన్స్ కానీ 6 months నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. మటన్ మాత్రం ఆఫ్టర్ 9 months స్టార్ట్ చేయాలి. కంప్లీట్లీ బాయిల్డ్ కానీ కంప్లీట్లీ కుక్డ్ మీట్ మాత్రమే పిల్లలకి పెట్టాలి.